ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల చెందినటువంటి పేద ప్రజలకు 45 సంవత్సరాలు దాటినటువంటి వారికి సంవత్సరానికి 18,750 రూపాయలు ఇచ్చి ఆదుకోవటం కూడా ఇది ఒక చారిత్రాత్మక విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ డ్వాక్రా మహిళలకు వస్తే డ్వాక్రా మహిళలను అన్ని ప్రభుత్వాలు ఏ విధంగా వాడుకుంటున్నారో మీకు తెలుసు. ఎలక్షన్లకు వాడుకుంటారు, సభలకు వాడుకుంటారు, వాళ్ళని ఒక వస్తువుల ఒక సాధనాలాగా వాడుకుంటూ ఉంటారు. అన్ని ప్రభుత్వాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ చిత్తశుద్ధితో వాళ్ళ కళ్ళల్లో వెలుగు నింపాలని, వాళ్ళ జీవితాలు నిలబెట్టాలని, వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక గొప్ప రుణభారం ఏదైతే ఉందో, అక్షరాల 2,500 కోట్ల రుణభారాన్ని విడతల వారీగా మాఫీ చేసినటువంటి ఘనత కూడా జగనన్న ప్రభుత్వానికి కాదా అని చెప్పేసి నేను ఇవాళ ప్రతిపక్షాలని అడుగుతా ఉన్నాను. ఈ విషయంలో మీరు చర్చకు సిద్ధమేనని చెప్పేసి నేను సవాల్ చేస్తూ ఉన్నా. మనకు తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్స్ పనితీరు. ఒకప్పుడు మన జీజీహెచ్లో ఎలుకలకు నిలయంగా ఉండి పేషెంట్లను పీక్కుతున్నటువంటి రోజులు కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని గవర్నమెంట్ ఆసుపత్రులను, ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిని కూడా పునర్నిర్మాణం చేసి, రెనోవేషన్ చేసి, ఆ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఇవాళ 25 లక్షల వరకు కూడా పరిమితిని పెంచి పేదవారికి ఉచితమైనటువంటి మెరుగైనటువంటి ఉచిత వైద్యం అందించడం ఒక ఎత్తు అయితే, మెరుగైన వైద్యం అందించడం అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్కి స్థాయిలో ఈరోజు ఉచిత వైద్యం అందిస్తున్నటువంటి ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే ఈ యొక్క మహా కార్యక్రమం ఇవాళ దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతూ ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి ఘనత ఆయన కుమారుడు జగనన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 17 మెడికల్ కాలేజీలు సాధించినటువంటి ఈ రాష్ట్రానికి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ ఈ 17 కాలేజీలు కనుక నిర్మాణం పూర్తయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది. ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడకుండా అందరికీ మెరుగైనటువంటి వైద్యం అందేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక అభివృద్ధి విషయానికి వస్తే సీ పోర్టులను చూస్తున్నాం. ఇప్పటి నుంచో రామాయపట్నం పోర్టు గురించి నా చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను. రామాయపట్నం వస్తుంది, రామాయపట్నం పోర్టు వస్తుంది, రామాయపట్నం పోర్టు వస్తుందని చెప్పేసి ఇవాళ కళ్ళారా చూస్తున్నాం. రామాయపట్నం పోర్టులో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మచిలీపట్నం పోర్టులో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్లు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దాన్ని మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. కోస్టల్ కారిడార్ పనులన్నీ కూడా శరవేగంతో ముందుకు వెళ్తూ ఉన్నాయి.